అరే నేను మాట్లాడితే ఏమనుకుంటారో, నేను బయటికెళ్తే ఒక భయం ఒక అనేది రకమైనటువంటి వచ్చేస్తుంది. భయము అనేటటువంటిది ఉంటుంది. అవును. సో, ఈ ఇట్స్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఈస్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్. కానీ అర్థం కావడానికి నేను ఇది ఎగ్జాంపుల్ ఓకే. ఇక్కడ నేను వివరించడం హ్మ్. జరిగింది. సో, ఆఫ్‌కోర్స్ ఎక్స్‌ట్రోవర్ట్స్ ఆహ్, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఆ! ఓకే. ఎక్స్‌ట్రోవర్ట్స్‌కి. సో, ఏ పార్ట్ బ్రెయిన్‌లో ఏ పార్ట్ అయితే దీన్ని నియంత్రిస్తుందో, హ్మ్. అందులో ఒకవేళ డొమినియన్ ఉందనుకోండి, హుహు. వాళ్ళు నేచురల్‌గా ఎక్స్‌ట్రోవర్ట్స్‌గా ఉంటారన్నట్టు. ఓకే. 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 ఇలాంటి వాళ్ళు లీడర్స్ అవుతారు. పొలిటికల్ లీడర్స్ అవుతారు. ఆ! ఫర్ దట్ మ్యాటర్ ఎనీ లీడర్. ఓకే. ఇప్పుడు పొలిటికల్ లీడరే అనుకోవద్దు. లీడర్ అనగానే పొలిటికల్లే అనుకోవద్దు. అవునవును. విరాట్ కోహ్లీ కూడా లీడరే ఈస్ ఎ కదా! ఆ లీడర్. టీమ్‌కి లీడర్ కదా! యెస్. అతనేం జేయాలి? తనను తాను అర్థం జేసుకోవాలి. నేనేం బాగా ఆడగలను. ఎదుటోడు టీమ్ మెంబర్స్ 11 మెంబర్స్ ఉన్నారు. ఎవరిలో ఎలాంటి కేపబిలిటీస్ ఉన్నాయి. వాళ్ళని అర్థం జేసుకొని, వాళ్ళ భావోద్వేగాలను, వాళ్ళ ఆలోచనలను గూడా అర్థం జేసుకోగలగాలి తను. హుహుహు. రైట్? అర్థం జేసుకుంటావు అండ్ వాళ్ళని లీడ్ చేయాలి. ఆహా! ఆ 11 మంది టీమ్‌ని. అంతేకాదు డిఫరెంట్ లీడర్స్ అనుకోండి. భారతదేశ ప్రధాని మోదీ గారు ఉన్నారంటే మొత్తం దేశాన్ని లీడ్ లీడ్ చేయాలి. చేసి. అందరు మినిస్టర్స్ కావచ్చు. ఒక 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 హ్మ్. ఆ గవర్నెన్స్‌లో ఉన్నటువంటి ఒక కంప్లీట్ యంత్రాంగాన్ని లీడ్ అవును. చేయాల. అవును. చీఫ్ మినిస్టర్ అయితే ఇక్కడ లీడ్ చేయాల. అంతే. ఒక కాలేజీలో ప్రిన్సిపల్ అయితే టీచర్స్‌ని లీడ్ అందరిని చేయాలి. దానికి సో, అతను అధిపతి ఎక్కడున్నా కాబట్టి కూడా యెస్. వాళ్ళ ఆ లీడ్ లీడ్ చేస్ లీడ్ చేయడం. అదే. రైట్? సో, ఎక్స్‌ట్రోవర్ట్స్‌గా ఉన్న వాళ్ళకి ఈ కేపబిలిటీస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఓకే. బేస్డ్ అది బ్రెయిన్ ద్వారా నియంత్రించబడిద్ది. ఆహా!